చంద్రబాబు నాయుడు గారిని ప్రశాంత్ కిషోర్ కలిశాడో లేదో అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఆట మొదలు పెట్టేశాడు. ప్రశాంత్ కిషోర్పై కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసేశాడు. ఎయిర్పోర్టుకు వెళ్లే లోపుగానే ప్రశాంత్ కిషోర్ని అరెస్టు చేయాలనేటువంటి వ్యూహం కూడా పన్నుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ ప్రశాంత్ కిషోర్ మీద జగన్మోహన్ రెడ్డి ఏం కేసులు పెట్టాలనుకుంటున్నాడు, అసలు ఏంటా కథ అనేటువంటి సంచలన అంశాన్ని ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ప్రశాంత్ కిషోర్ వల్లనే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ ప్రశాంత్ కిషోర్ సరైన సమయంలో సరైన దెబ్బ కొట్టినట్టుగా, అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి తను ఓడిపోతాడని తెలిసి దాదాపు 100 మంది అభ్యర్థుల్ని మార్చేటువంటి ప్రయత్నాల్లో ఉంటే వైసీపీ నాయకులకి కార్యకర్తలకి గెలుపు ఆశలు సన్నగిల్లినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఇరిటేషన్లో ఉంటే తెలుగుదేశం పార్టీకి బూస్ట్ ఇచ్చే విధంగా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ గెలుపు దిశగా వెళ్తూ ఉంది. 140కి పైగా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా గెలుస్తుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ వచ్చి ఈ 100 రోజుల్లో ఏదో పెద్ద మార్పులు చేర్పులు చేసినా చేయకపోయినా వాళ్ళ గెలుపుకి వ్యూహాలు పన్నినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో ఉండడం అనేది వైసీపీ క్యాడర్ని డీమోరల్ చేస్తుంది. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నటువంటి ధైర్యం ఏదైతే ఉందో అది పోతుంది. ఖచ్చితంగా వాళ్ళ ఓటమి ఖాయమని వాళ్ళు నమ్మేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండడం కోసం తన గెలుపుకి తను ముఖ్యమంత్రి అవడానికి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తే కారణమైనప్పటికీ ఆ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారితోనో లోకేష్ గారితోనో ఎవరు కలిసినా సరే వాళ్ళని శత్రువుగా చూసేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. సరే, జగన్మోహన్ రెడ్డి బొక్కలు లెక్కలు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. జగన్మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుందని కూడా గతంలో అతను మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ని వదిలిపెడతాడా అంటే లేదనేటువంటి వార్తలే వస్తూ ఉన్నాయి. తాడేపల్లి కోట నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ మీద కేసు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక కేసు కాదు, మన చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినట్టుగా ఒక 60 కేసులు. ఏమయ్యా బేవిఆర్, ప్రశాంత్ కిషోర్ మీద ఏమని కేసులు పెడతాడయా జగన్మోహన్ రెడ్డి అంటే? పెడతాడయ్యా. పింక్ డైమండ్ గురించి విషప్రచారం చేశాడు ప్రశాంత్ కిషోర్ తన ఆధ్వర్యంలో పీకే టీంతో అని చెప్పి కేసు పెడతాడు. లేదంటే 35 మంది కమ్మ వాళ్ళకి డిఎస్పీలుగా చంద్రబాబు నాయుడు ప్రమోషన్ ఇచ్చాడని అబద్ధపు ప్రచారాన్ని చేశాడు, అందులో భాగస్వామి అయ్యాడు ప్రశాంత్ కిషోర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కేసు పెడతాడు. లేదంటే కోడికత్తి డ్రామాకి దర్శకత్వం వహించిందే ప్రశాంత్ కిషోర్ అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టగలడు. అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్తో అవసరం తీరిపోయింది. ప్రశాంత్ కిషోర్ 2 సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గురించి చాలా నీచంగా ఆల్రెడీ డైరెక్ట్గా నేరుగా మాట్లాడున్నాడు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి దరిద్ర పరిపాలన అందిస్తే అతన్ని ఎన్నుకున్నటువంటి మీ తప్పు కానీ నన్ను ఎందుకయ్యా తిడతారు, నేను జస్ట్ కన్సల్టెంట్ అని అతను చెప్పడం జరిగింది ఒక సందర్భంలో. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చండాలంగా ఉందని చెప్పాడు. రెండో సందర్భంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే అక్కడ బటన్ నొక్కి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి అనేది గాలి కుదిలేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. అంటే 2 సందర్భాల్లో తెలుగుదేశం పార్టీతో పనిచేయడానికి సిద్ధమవ్వక ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసం వైపుగా వెళుతోంది అనేటువంటి నిర్ణయానికి ప్రశాంత్ కిషోర్ వచ్చి దాన్ని ఆల్రెడీ పలుసార్లు చెప్పడం జరిగింది. అప్పుడే ప్రశాంత్ కిషోర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ మళ్ళీ గెలవాలనేటువంటి తొత్తరలో డబ్బులు ఇస్తే ప్రశాంత్ కిషోర్ మళ్ళీ కూడా తనకే పనిచేస్తాడనేటువంటి ఆశతో జగన్మోహన్ రెడ్డి అతను జోలికి పోలా. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి నిజంగా తెలుగుదేశం పార్టీ డబ్బు ఇస్తుందా, వైసీపీ ఎక్కువ ఇస్తుందా అంటే వైసీపీ ఎన్ని వేల కోట్లైనా ఇవ్వగలదు. గత 4.5 సంవత్సరాల్లో లక్షల కోట్లు దోచుకున్నారు. అయినప్పటికీ మరి ప్రశాంత్ కిషోర్ ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే అతని కామెంట్ చేస్తూ ఉన్నారో ఈ రాష్ట్రం నాశనం కారణమని ఆ తప్పుని సరిదిద్దుకోవడానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎలాగో ఓడిపోతున్నాడు కాబట్టి ఆల్రెడీ తన సర్వే రిపోర్ట్ ప్రకారం కూడా ఓడిపోతున్నాడు, తెలుగుదేశం పార్టీ గెలుస్తోంది. అటువంటి పరిస్థితుల్లో అతని సక్సెస్ రేషియో అంటే అతను ఎన్ని రాష్ట్రాల్లో పనిచేస్తే ఇన్ని రాష్ట్రాలు గెలిచారు, ఇన్ని రాష్ట్రాలు ఓడిపోయారనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తే అతని సక్సెస్ రేషియో తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ పార్టీ ఓడిపోబోతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీతో పనిచేస్తే సక్సెస్ రేషియో పెరుగుతుంది. కాబట్టి మరింత మంది క్లయింట్స్ని తెచ్చుకోవచ్చు, మరిన్ని ఎన్నికలు చేసుకోవచ్చు. ఈ రకమైనటువంటి వ్యూహాలతోనే ప్రశాంత్ కిషోర్ గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో లోకేష్ గారు ఢిల్లీలో ఉంటే భయపడ్డాడు, పారిపోయాడని రకరకాల కారుకూతలు పూశారు వైసీపీ వాళ్ళు. బట్ ఆయన చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకురావడం కోసం న్యాయ కోవిదులతో న్యాయ నిపుణులతో మాట్లాడడంతో పాటు మరోవైపు సైమల్టేనియస్గా రాజకీయం కూడా నడిపాడని ఇప్పుడు బయటపడేటువంటి పరిస్థితి. ఎందుకంటే లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడే ప్రశాంత్ కిషోర్ గారు లోకేష్ గారితో భేటీ అయి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయి నివేదికతో
తెలుగుదేశం పార్టీ బలాలేంటి, బలహీనతలేంటి, వైసీపీలో ఉన్నటువంటి లోటుపాట్లేంటి, ఇట్లా పూర్తి స్థాయి నివేదిక తయారు చేసుకొని వైసీపీ ఎక్కడ ఇంకా కొంత బలంగా ఉంది, తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాల్లో ఘన విజయం సాధించబోతా ఉంది, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి స్థాయి నివేదికతో చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయనతో ఆ అంశాలన్నీ కూడా చర్చించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఓటమి భయం పట్టుకుంది కదా, జనాలను మళ్ళీ భయపెట్టాలంటే ఏం చేయాలి? ఈ ప్రశాంత్ కిషోర్ మీద ఈ రకమైనటువంటి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే జనాల్లో ఇంకొంచెం భయం వస్తుంది. నాయన గెలుపు కోసం పనిచేసినోడు మడిగో కేసులు పెట్టి అరెస్ట్ చేశాడే అనేటువంటి విధంగా జనం భయపడతారు అనేటువంటి సైకోయిజం కదా అతనికి ఉండేది. అతనికి తెలిసిందేంది, ప్రజారంజకంగా పరిపాలించో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసో మళ్ళీ ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు. కేవలం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి రౌడీయిజం, గూండాయిజం ద్వారా గెలవాలనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి పీకేని కూడా అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదు.